జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల విధానాన్ని వికేంద్రీకరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల మళ్ళీ యూజీసీ నెట్ అనే ఒక ఎగ్జామ్ నిర్వహించింది. ఆ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన పరీక్షలో అన్ని తప్పులే. మళ్ళీ ఇప్పుడు రీ ఎగ్జామ్ సెప్టెంబర్ 9న నిర్వహించబోతా ఉంది. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్కు ముందు కూడా నిర్వహించినటువంటి పరీక్షలు అన్నిటి పేపర్లు లీక్ అయినాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేస్తేనే ఈ పరీక్షలన్నీ సజావుగా జరగడానికి అవకాశం ఉంది, పిల్లల జీవితాలు బాగుపడటానికి అవకాశం ఉంది. అలాగే కానీ ఇప్పుడు ప్రహ్లాద్ జోషి అంటే కొత్త విద్యామంత్రి ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అంతకు ముందున్న ఉద్యోగులు తొలగించి కొత్త వాళ్ళని నియమిస్తున్నాడు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. మేము చెప్పేది ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి పరీక్షలను వికేంద్రీకరణ చేయాలి, రకరకాల ఏజెన్సీలకి వాటిని అప్పగించాలి. వీటన్నిటికి కారణమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రద్దు చేయాలి. ఈ డిమాండ్ల మీద ఈ రోజు ఈ ఆందోళన జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ఈపిని, ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపియడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో 17, 18, 19 3 రోజుల వారు ఆందోళన చేస్తా ఉన్నాం. అందులో భాగంగా జిల్లాలో ఈరోజు ఈ నిరసన దీక్షల్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో విద్యార్థులకి మంచి చేకూర్చే విధంగా విధానాలు ఉండాలి తప్ప విద్యార్థులు ఇబ్బంది పెట్టే విధంగా విధానాలు ఉండకూడదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఎన్ఈటీని కొత్తగా తీసుకొచ్చి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు అది నేషనల్ టార్చర్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం ఏదైతే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో కాషాయీకరణకి, ప్రైవేటీకరణకి, కార్పొరేటీకరణకి తీసుకొస్తా ఉంది. విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టే విధంగా, రోడ్డును పెట్టే విధంగా ఈ నూతన విద్యా విధానం ఎన్టీఏ అనేటువంటిది చేస్తా ఉంది, ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఎన్నో వందల ఎగ్జామ్స్, 100కు పైగా ఎగ్జామ్స్ లీకేజీలు జరిగిన మనం చూస్తా ఉన్నాం. చూసినప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఏ బాధ్యత కూడా తీసుకోకుండా బాధ్యత రహితంగా ఉంటే ఈ బొద్దింకలే ఈ ఏజెన్సీనే రోడ్ల మీదకి ఎక్కి చేస్తా ఉంటే, క్వశ్చన్ చేసే పద్ధతిలో ఉంటే క్వశ్చన్ చేసే నియంతృత్వం, నిర్బంధాన్ని చేస్తా ఉంది.